హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ మరో 20 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ప్రోమో కూడా రేపే రిలీజ్ అవుతుందని ఈరోజు ఇచ్చారు. చిన్న టీజర్ వదిలారు దాని గురించి. సో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అందరి పేర్లు బయటకు వచ్చేసాయి. బయటికి వినిపిస్తున్న పేర్ల నుంచి ఆల్మోస్ట్ 80% మెంబర్స్ వాళ్ళే రావచ్చు. ఒక 20% మేబీ లాస్ట్ మినిట్లో చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ 3 months కాదు 4 months ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్లోనే 20 మందిని తీసుకుంటారు. 20 మందిని తీసుకొని ఒక 5 weeks 5 members ఎలిమినేట్ అయిపోతారు. 5 members ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ 2.0 అని చెప్పేసి మళ్ళీ ఒక 5 membersని తీసుకొస్తారనమాట. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినట్టే. అయితే అది చాలా గ్రాండ్గా మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళని లోపలికి. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే పాత సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్నే మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా బిగ్ బాస్కి ఒక్కసారి రావడమే మంచిది. ఇంకోసారి వస్తే ఉన్న పేరు కూడా చెడిపోతుంది. కాకపోతే కొంతమంది అరే నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినా సరిగా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అని ఫీల్ అయిన వాళ్ళకి ఇది మంచి అవకాశమే. ముఖ్యంగా నయని పావని ఆమె 2.0లో వచ్చింది లాస్ట్ ఇయర్. కానీ 1 weekకే వెళ్ళిపోయింది. గేమ్స్ అన్నీ బాగా ఆడింది, అంతా మంచిగా ఉంది. కాకపోతే ఆమెకు 1 weekలో చూపించుకోలేకపోయింది, ఓట్లు పడలేదు. సో 1 week వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డది. అందరికీ కూడా బాధ అనిపించింది అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు. సో నయని పావన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతోపాటు ఆర్జే చైతు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఓటీటీలో వచ్చినప్పుడు. అయినా ఇంకా చాలా వీక్స్ ఉంటాడని, కానీ 3 weeksకే వెళ్ళిపోయాడు. సో ఆర్జే చైతుని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇలా పాత కంటెస్టెంట్స్ నుంచి ఒక 5 membersని 2.0లో తీసుకొని ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ విషయానికి వస్తే ఈసారి ఎక్కువగా జబర్దస్త్ నుంచి అండ్ కిరాక్ గర్ల్స్ కిరాక్ బాయ్స్ నుంచి ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళలో నుంచే చాలామందిని తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ పవిత్ర, నరేష్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పి, కెవ్వు కార్తిక్ వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కిరాక్ ఆర్పి అండ్ నరేష్, పవిత్ర వీళ్ళు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఒకవేళ నరేష్ కాకపోతే ఆయన ప్లేస్లో రియాజ్ని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కిరాక్ గర్ల్స్ కిలాడి బాయ్స్ విషయానికి వస్తే నిఖిల్, విష్ణుప్రియ, రీతు చౌదరి, యాదమ్మరాజు, ఏక్నాథ్ అండ్ హారిక వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఏక్నాథ్ అండ్ హారికను ఈసారి జంటగా పంపించే అవకాశం ఉంది. వీళ్ళకు బయట చాలా ఫ్యాన్ బేస్ ఉంది, చాలా బజ్ ఉంటుంది వీళ్ళ గురించి. సో షోకి వస్తే కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే అంజలి పవన్ లాస్ట్ సీజన్లోనే రావాలి కానీ రావడం కుదరలేదు. సో ఈసారి వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు యాదమ్మరాజు వాళ్ళ వైఫ్ స్టెల్లారాజు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి లోపలికి యాదమ్మరాజు వస్తే ఆ సెంటిమెంట్ అలా వర్కౌట్ అవుతుంది. ఇలాంటివి కూడా చూస్తారు మన వాళ్ళు ముఖ్యంగా షోలో టీఆర్పీ కోసం. ఇలా సెంటిమెంట్ కూడా ఉంటే షో బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి సో యాదమ్మరాజును కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే నిఖిల్ వస్తాడు. అలాగే రీతు చౌదరి, విష్ణుప్రియ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కూడా హౌస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విష్ణుప్రియ ఇంతకుముందు సీజన్స్ అప్పుడు ఆమెను అడిగినప్పుడు నేను వెళ్ళను బిగ్ బాస్కి, నాకు ఇష్టం ఉండదు అని చెప్పింది. కానీ ఈసారి మాత్రం విష్ణుప్రియ వస్తుంది. అయితే రాజేష్ మహాసేన అని ఒక కొత్త పేరు వినిపిస్తుంది ఈ మధ్య. రాజేష్ మహాసేన అంటే యూట్యూబ్లో పాలిటిక్స్ గురించి వీడియోస్ చేసి పెడుతుంటాడు, పాలిటిక్స్ గురించి అనాలిసిస్ చేస్తుంటాడు. 2024లో ఏపీలో కంటెస్ట్ చేయడానికి ఆయన పేరు అనౌన్స్ చేశారు టీడీపీ తరఫున. కానీ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వల్ల అతను మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. సో ఆయనను తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఈటీవీ ప్రభాకర్ ఉంటారు కదా సీరియల్ ఆర్టిస్ట్, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా ఎంత ఎంటర్టైన్ చేస్తాడో అంత కోపం ఎక్కువ ఉంటుంది. మామూలుగా షోస్కి వచ్చినప్పుడే ఆయన గొడవలు పడుతుంటాడు. అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి. సో ప్రభాకర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ మధ్య బాగా వైరల్ అయిన ఆర్జే శేఖర్ భాష రాజ్ తరుణ్ విషయంలో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ
ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. సో ఆర్జే శేఖర్ భాష అని కూడా అంటున్నారు. కానీ ఆయన మీద కేసులు కోర్టులు అక్కడ తిరగాల్సి ఉంది. ఆయన ఆలోపు అన్నీ క్లియర్గా ఉంటే వెళ్ళే అవకాశం ఉంటే ఆర్జే శేఖర్ భాషని తీసుకునే అవకాశం ఉంది. ఆయన కూడా నాకు బిగ్ బాస్కి వెళ్ళడం ఇష్టమే అని చెప్పాడు ఈ మధ్య ఇంటర్వ్యూస్లో అడిగితే. దాంతోపాటు కుమారి ఆంటీ బర్రెలక్క పేర్లు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళలో బర్రెలక్క రావట్లేదు అని తెలుస్తుంది. ఆమె విషయంలో బెజవాడ బేబక్ ఆమె స్థానంలో బెజవాడ బేబక్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఆమె రావచ్చు. ఇక కుమారి ఆంటీ విషయానికి వస్తే కుమారి ఆంటీకి బిగ్ బాస్ గురించి జీరో నాలెడ్జ్, అసలు ఆమెకి ఏమీ తెలీదు. ఎవరో ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా అని అడిగితే అక్కడ ఏం చేస్తారు, వంటలు చేస్తారా అని అడిగింది. సో ఆమెకు అస్సలు బిగ్ బాస్ గురించి ఏమీ తెలియదు. ఒకవేళ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఇంటర్వ్యూస్ అవి, అందులో ఆమె ఉండగలుగుతుంది, హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది అనుకుంటే తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే లేదు. ఇంకా సీరియల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే ప్రేరణ, యష్మి గౌడ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు ఒక హీరోయిన్ అర్జున్ ఉన్నాడు కదా లాస్ట్ సీజన్లో, శ్రీ సత్య అర్జున్తో పాటు ఒక సినిమాలో హీరోయిన్గా చేసింది కుషిత అని, ఆమె పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళలో నుంచే 80% వచ్చే అవకాశం ఉంది. ఇంకా 20% మేబీ లాస్ట్ మినిట్స్లో చేంజ్ అయితే కావచ్చు. జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు పేరు కూడా వినిపిస్తుంది. ఆమె కూడా చాలా టాలెంటెడ్, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. సో సౌమ్యారావును కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే పాత హీరోలు హీరోయిన్ల విషయానికి వస్తే ఆదిత్య ఓం అనే ఒక హీరో ఉన్నాడు, లాహిరిలో సినిమాలో హీరోగా చేశాడు. తన పేరు వినిపిస్తుంది. ఆయనతో పాటు అంకిత కూడా ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది. దాంతోపాటు ఇంకొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఆమె యూఎస్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. కానీ అంకిత ఈ షోకి ఈ సీజన్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు కాబట్టి లోపల కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండే అవకాశం ఉంది. అబ్బాస్ పేరు కూడా వినిపిస్తుంది. సో బిగ్ బాస్ బజ్ హోస్ట్ విషయానికి వస్తే శివాజీ గారు అనుకున్నారు కానీ ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు, ఆయన హోస్ట్గా చేయకపోవచ్చు. సో శోభ బిగ్ బాస్ తర్వాత సుమన్ టీవీలో కొంతమందిని ఇంటర్వ్యూస్ చేసింది, ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి శోభా శెట్టి బిగ్ బాస్ బజ్ హోస్ట్గా చేయొచ్చు. సో ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. బిగ్ బాస్ ప్రోమో అయితే రేపు రిలీజ్ కాబోతుంది. ఆ ప్రోమో చూసిన తర్వాత దాంట్లో ఉన్న డీటెయిల్స్ గురించి రేపు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పటి నుంచి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ పెడుతుంటాను నా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.